అసలు ఎక్కడైనా కానీ పక్క తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగింది చూసిరా? పంచాయతీ ఎలక్షన్లో కూడా తిరిగిండు కదా. మళ్ళీ ఆ రోజు 35-40% మాకే ఓటు బ్యాంక్ వచ్చింది కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అవకాశాలు ఇస్తారు. మీ అబద్ధాల మాటలు, దొంగ మాటలు చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం మీద మేము రూపాయి ఇస్తున్నామంటే మేము 10 రూపాయలు ఇస్తామని, మేము ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే మీరు బంగారం ఇస్తామని ఇట్లా మోసాలు చేసి రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు, ప్రజలు కూడా ఆలోచించారు. 10 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఒకసారి చూద్దామని. బట్ మీ నిజస్వరూపం మీరేమనుకుంటున్నారు? ఈ కొద్ది గెలుపుతోనే గెలుపు అనుకుంటారు. బట్ ప్రజల అకౌంట్ ఎట్లుంటుందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మీ పాపాలనన్నీ వాళ్ళ కడుపులో దాచుకుంటారు. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మీ పాపాలనన్నీ కడిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా